ఈ వీడియోలో నేను మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా చెప్తాను. అలాగే ఒకవేళ అప్డేట్ చేసుకుంటే ఎలా అప్డేట్ చేసుకుంటే బెటరో అది కూడా చెప్తాను. మనలో చాలామంది మొబైల్స్ని ఏదో రకంగా డ్యామేజ్ చేస్తూనే ఉంటాం, తెలుసో తెలియకో. అది కొంతమంది వచ్చేసరికి ఫిజికల్గా డ్యామేజ్ చేసుకుంటారు, కొంతమందికి వచ్చేసరికి ఇంటర్నల్గా డ్యామేజ్ చేస్తారు సాఫ్ట్వేర్స్ లాంటి అప్డేట్ చేసి. ఏదేమైనా డ్యామేజే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజిటెక్ తెలుగు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇక మెయిన్ కంటెంట్లోకి వచ్చేస్తే మెయిన్ అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మనకి సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మెయిన్ మనకి ఇది, ఎందుకంటే ఈ మధ్యన హ్యాకింగ్ అవి బాగా ఎక్కువైపోతున్నాయి కదా. సో దీని మంచి నుండి మనం బయటపడాలంటే కొంచెం ఇది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఓల్డర్ వర్షన్లో ఏదైనా బగ్స్ కానీ గ్లిచెస్ కానీ ఉంటే కనుక ఈ వర్షన్లో ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటుంది అది. ఇంకొకటి వచ్చేసరికి ఇది మనం బాగా ఎగ్జైట్ అయ్యే పాయింట్స్ ఇవి. ఇందులో ఒకటి వచ్చేసరికి కొత్త యూజర్ ఇంటర్ఫేస్, అంటే కొత్త యూఐ అనమాట. ఇంకొకటి వచ్చేసరికి న్యూ ఫీచర్స్. కొత్త ఇంటర్ఫేస్లో వచ్చేసరికి మంచి అట్రాక్టివ్ డిజైన్తో తీసుకొస్తారు. ఆ లుక్ అండ్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా ఏమి చూసుకోకుండా డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేస్తాం, లుక్ బాగుంది కదా అని చెప్పేసి. ఎక్కడి నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేది మనకి స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే మనం ఏమీ రివ్యూస్ కానీ ఏమీ చూసుకోకుండా అప్డేట్ చేసేస్తాం కాబట్టి ఇక్కడి నుంచే మొదలవుతాయి అన్నీ మనకి. ఈ అప్డేట్ వల్ల మ్యాక్సిమం మనకు మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి సెక్యూరిటీ ప్లస్ పాయింట్ అవుతుంది. సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది బెటర్ అవుతుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ అవుతుంది ఓవరాల్గా. కానీ దీంతో పాటే కొన్ని ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏదో ఒక దాంట్లో వస్తుంది, అలాగని చెప్పి ప్రతి బ్రాండ్లోనూ వస్తుంది, ప్రతి మోడల్లోనూ వస్తుంది అని చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా ఒక ఇష్యూ అనేది వస్తుంది. అది మేబీ బ్యాటరీ డ్రైన్ అవ్వచ్చు, లేదంటే ల్యాగ్స్ అవి నోటీస్ చేయొచ్చు, లేదంటే ఒకవేళ గేమర్స్ అయితే కనుక ఖచ్చితంగా గేమర్స్కి అయితే ఖచ్చితంగా ఫ్రేమ్ డ్రాప్స్ కనిపిస్తాయి, ల్యాగ్స్ వస్తాయి. అలాగే వీటితో పాటు కొన్ని గ్రీన్ లైన్స్ కూడా వస్తాయి కొన్ని మోడల్స్లో, కొన్ని బ్రాండ్స్లోను. అయితే మనందరూ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే స్మార్ట్ ఫోన్ గురించి మ్యాక్సిమం ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు లాంచ్ చేసేటప్పుడే మ్యాక్సిమం క్యాపబిలిటీస్ తోటి, మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ తోటి, బెస్ట్ పర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు లాంచ్ చేస్తారు. అయితే వాళ్ళు తర్వాత ఇచ్చే అప్డేట్స్ ఏంటంటే కనుక ఒకవేళ స్మాల్ ఏమైనా బగ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక అవి మాత్రం ఫిక్స్ చేయడానికి వాళ్ళు అప్డేట్స్ ఇస్తారు. ఈ అప్డేట్స్ పైన ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒక రివ్యూ అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో వాటిని కన్సిడర్ చేసుకుని మీరు అప్డేట్ చేసుకోవాలా లేదనేది ఆలోచించుకుంటే బెటర్ అప్డేట్ చేసే ముందు. అయితే ఈ అప్డేట్స్ వల్ల కొత్త మోడల్స్కి అయితే కొన్ని మాత్రమే వస్తాయి ప్రాబ్లమ్స్ యాక్చువల్గా. అదే పాత మోడల్స్కి అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. న్యూ మొబైల్ వచ్చేసరికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఎక్కువగా బ్యాటరీ డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే మేబీ సరిగ్గా ఆప్టిమైజ్ అవ్వకపోతే అన్ని డిఫరెంట్ బ్యాచెస్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి కాబట్టి మేబీ కొన్ని వాటికి సరిగ్గా ఆప్టిమైజ్ అవ్వకపోతే బ్యాటరీ డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఓల్డ్ మొబైల్కి వచ్చేసరికి ఓల్డ్ మొబైల్ అంటే అట్లీస్ట్ ఒక 1 year ఓల్డ్ మొబైల్ అనమాట. ఇలాంటి వాటికి మ్యాక్సిమం ఎట్లాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం బ్యాటరీ డ్రైన్తో పాటు పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది, మేబీ అక్కడక్కడ ల్యాగ్స్ నోటీస్ చేయొచ్చు. గేమర్స్కి అయితే ల్యాగ్స్ అయితే ఖచ్చితంగా మేబీ కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే కెమెరా కూడా కొంచెం డౌన్ గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సాఫ్ట్వేర్ అనేది ఓల్డ్ హార్డ్వేర్కి సరిగ్గా సపోర్ట్ చేయకపోవచ్చు, సరిగ్గా ఆప్టిమైజ్ అవ్వకపోవచ్చు. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మ్యాక్సిమం బ్రాండ్స్ అన్నీ కూడా మేము అన్ని సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తాం, ఇన్ని సంవత్సరాల సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తూ ఉంటాయి. కానీ ఈ అప్డేట్స్ వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు. మనం మ్యాక్సిమం మొబైల్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయాలంటే ఈ అప్డేట్స్ అన్నీ యూజ్ చేసుకుని మ్యాక్సిమం 3 years నాకు తెలిసినంత వరకు, దాని తర్వాత ఆటోమేటిక్గా స్లో అయిపోవడం, బ్యాటరీ డ్రైన్ అవ్వడం, హీటింగ్ ఇష్యూస్, ఎట్లాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. అలాగే కెమెరా డ్యామేజ్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. మనం ఎక్కువసార్లు మొబైల్ డ్రాప్ చేసినా, లేదంటే బెడ్డే కదా అని చెప్పి పైన అలా విసిరేస్తూ ఉంటాం, అలా చేసినా సరే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే లోన్ ఉన్న కెమెరా సెన్సార్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి యాక్చువల్గా. దీనివల్ల ఇమేజ్ క్వాలిటీ తగ్గిపోతుంది, ప్లస్ దాంతోపాటు కెమెరా స్టెబిలైజేషన్ కూడా డ్యామేజ్ అవుతుంది. అందులోనూ ఫ్లాగ్షిప్ మొబైల్స్కి వచ్చేసరికి ఎక్కువ మీకు డ్యామేజ్ అనేది కనిపించకపోవచ్చు, మ్యాక్సిమం కనిపిస్తే ఒక బ్యాటరీ డ్రైన్ అవ్వడం అలాంటివి కనిపించవచ్చు. కానీ మిడ్ రేంజ్ మొబైల్కి వచ్చేసరికి ఎక్కువ మీకు బ్యాటరీ డ్రైన్తో పాటు పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటుంది, ఖచ్చితంగా ల్యాగ్ అవుతూ ఉంటుంది, ఇంకా హీటింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మిడ్ రేంజ్ మొబైల్. ఈ మిడ్ రేంజ్ మొబైల్లో యూజ్ చేసేవే మిడ్ రేంజ్ ప్రాసెసర్లు అన్నమాట, చిన్న ప్రాసెసర్లు. సరిగ్గా ఆప్టిమైజ్ అవ్వకపోవడం వల్ల, దాంతోపాటు ప్రజెంట్ ఈ ఆప్టిమైజ్ అవ్వకపోవడం వల్ల ప్రజెంట్ ఉన్న యాప్స్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతూ ఉంటాయి అన్నమాట.
ఈ మిడ్ రేంజ్ మొబైల్స్. సో దానివల్ల ఆటోమేటిక్గా హీటింగ్ ఇష్యూ వస్తుంది, ఆటోమేటిక్గా దాంతోపాటు బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఈ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం ఒక 1 year లోపల ఏదో ఒకటి ఒక సెక్యూరిటీ ప్యాచ్ ఏదో ఒకటి వర్షన్లో మంచిగా స్టేబుల్గా ఉండే వర్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అన్ని బగ్స్ అన్ని ఫిక్స్ అయ్యి మంచి స్టేబుల్గా ఉన్న వర్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ వర్షన్ ఏంటనేది మనం చూస్ చేసుకుని దాంతో ఫిక్స్ అయి ఉండడం బెటరు. మళ్ళీ కొత్త వాయిస్ వచ్చేంత వరకు, లేదంటే మళ్ళీ కొత్త మొబైల్ కొనుక్కునేంత వరకు. ఇవే కాకుండా కొన్ని కంపెనీస్ వచ్చేసరికి కావాలని చేస్తాయో లేదో తెలియదు కానీ పాత బగ్స్ని ఫిక్స్ చేసి కొన్ని కొత్త బగ్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ ప్రోడక్ట్ మనం ఎలాగైనా కొనాలి కదా. మరి దీనివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏ అప్డేట్ అయినా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పాత మొబైల్స్ అంటే 1 year ఓల్డ్ మొబైల్స్ ఉన్నవాళ్ళు, అందులో మిడ్ రేంజ్ మొబైల్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఆచితూచి అప్డేట్స్ రివ్యూస్ని కొంచెం చూసుకొని చేసుకుంటే బెటర్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నేను చాలా టైం తీసుకుని చాలా కష్టపడ్డాను యాక్చువల్గా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.